जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदा बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानवीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नाय गानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेफाभकेशं जगद्दिम्बरेशं हृदाकाशवेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणाङ्गरिष्ठं स्वरूपैकरिष्ठं सदा युद्धधीरं महावीरवीरं भवाम्बोधितारं भजेऽहं भजेऽहम् रमावामभागं कलालग्ननागं कृताधीनयागं गतारागरागं मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् కొలిచితే రక్షించే గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు కిలకు లక్ష్మికి మగడి గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు కిలకు లక్ష్మికి మగడి గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు
గోవర్ధనమెత్తినట్టి గోవిందుడితడు వేవేలు గొల్లెతల గోవిందుడితడు గోవర్ధనమెత్తినట్టి గోవిందుడితడు వేవేలు గొల్లెతల గోవిందుడితడు కోవిదుడై ఆలగాచె గోవిందుడితడు కోవిదుడై ఆలగాచె గోవిందుడితడు ఆవల కంసు జంపిన ఆ గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడి గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు కాళింగ మర్దన గోవిందుడితడు వీర చక్రాయుధపు గోవిందుడితడు క్రూర కాళింగ మర్దన గోవిందుడితడు వీర చక్రాయుధపు గోవిందుడితడు కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు ఆ రీతి బాలుర తెచ్చేయ గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడి గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు కాశతోడి గోవిందుడితడు విందుల రేపల్లె గోవిందుడితడు కుందనపు కాశతోడి గోవిందుడితడు విందుల రేపల్లె గోవిందుడితడు పొంది శ్రీ వెంకటాద్రిపై పొసగ తిరుపతిలో పొంది శ్రీ వెంకటాద్రిపై పొసగ తిరుపతిలో అందమై పవళించిన గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడి గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడి గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు 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 కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుండలంత వరములు గూపెడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుండలంత వరములు గూపెడు
వాడై కరుణ పాలించిన వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుండలంత వరములు కూపెడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుండలంత వరములు కూపెడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా
శరణాగత పారిజాతమా పొరిన సురుల పాలీభూతమా శరణాగత పారిజాతమా పొరిన సురుల పాలీభూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా కొలిచిన వారల కొంగు పైడి ములిగిన వారికి మొనవాడి కొలిచిన వారల కొంగు పైడి ములిగిన వారికి మునవాడి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ కలిగిన अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष हरे हरे अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष हरे हरे భక్త మహాశయులందరికీ నమస్కారం అండి. ఇది వనస్థలిపురం కమలానగర్ కాలనీలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి. 2003 ఫిబ్రవరి నెలలో స్వామి అంతటా స్వామి ఆంజనేయ స్వామి ద్వారా తెప్పించబడి ఇక్కడ వెలిసాడండి. ఇది ఇక్కడ ప్రజానీకానికి అందరికీ భక్తులందరికీ తెలిసిన విషయమేను. అలానే ఆ తర్వాత 2014లో స్వామివారు అమ్మవారు లేరు అని అంటున్నారు. ఇక్కడ ఒక ఒంటరిగా ఉన్నారు స్వామివారు. లక్ష్మీదేవి ఉంటే బాగుండునమ్మా అన్నారు రామచంద్ర జీరస్వామి గారు. అలానే అనుకోకుండా 2014లో అమ్మవారిని పెడదామని అనుకునేటప్పటికీ ఒక సంవత్సరం కాలం అవుతుందేమో అని మేము అనుకున్నామండి. అలా అనుకుని ఒక అర్చక స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫిబ్రవరి 12వ తారీఖు వెళ్ళాము సంవత్సరం కాలం కోసం. ఆయనేమో మార్చి 27న ప్రతిష్టాపన అండి అమ్మవార్లు ఇద్దరు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు అని అన్నారు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ధ్వజస్తంభం కూడా లేదు. ఎలానే అనుకున్నాము. అలాంటిది 7 వారాల్లో స్వామి అంటే ఫిబ్రవరి నెల మేము 12వ తారీఖున అర్చక స్వామిని కలిసింది. ఆ ఫిబ్రవరి నెలలో 16 రోజులు, మార్చి నెలలో 23 రోజులు, 39 రోజులకి అనమాట స్వామివారు అమ్మవార్లతో కళ్యాణం జరిపించుకున్నారండి. అప్పటి నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతున్నారండి. ఇక్కడ ధ్వజస్తంభం పెట్టక ముందు నుంచి కూడా ఇక్కడ చాలామందికి స్వామివారి అనుగ్రహం ద్వారా గరుడ ముద్ద తిన్న వారందరికీ సంతాన ప్రాప్తి కలిగింది. దాదాపు ఇప్పటికి 60 నుంచి 70 మంది దాకా ఉండొచ్చండి సంతాన ప్రాప్తి కలిగిన వాళ్ళు. ఆ తర్వాత 2018లో లక్ష పుష్పార్చన చేస్తున్నప్పుడు ఆ పుష్పాల మధ్య అమ్మవారి రూపం వచ్చింది, లక్ష్మీదేవి అమ్మవారి రూపం. ఆ తర్వాత మళ్ళీ నవంబర్ నెలలో కార్తీక మాసానికల్లా 2019లోకి ఒక సైంటిస్ట్ ద్వారా ఆయన లక్ష్మీదేవి ఉపాసకుడు ఆయన అమ్మవారు వస్తున్నారమ్మా వస్తానంటున్నారా అని అన్నారు. నా దగ్గర అప్పుడు రిటైర్ అయి ఉన్న డబ్బులన్నీ కూడా తీసేసుకుని అమ్మవారు మరి అష్టలక్ష్మితో వెలిశారు. భక్తులందరి యొక్క ప్రేమతో ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయము ఒక స్తూపం మీద వెలిసిందండి. అలానే ఇది ఎందుకు తార్కాణం అంటే 18 సంవత్సరాల క్రితం అంటే 2003లో ఏ ముహూర్తానికైతే స్వామివారు వచ్చారో అదే ముహూర్తానికి మళ్ళీ అష్టలక్ష్ములు వచ్చారండి. ఈ దేవాలయంలో చాలా భక్తులందరి కోరికలు నెరవేరుతున్నాయి. సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, అలానే వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రోజు 7 వారాల్లో అమ్మవార్లు వచ్చారు కాబట్టి 7 వారాల వెంకన్న స్వామి గారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఈయన పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాండి. ప్రతి శనివారం కూడా ఇక్కడి నుంచి 20-30 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి ఈ దేవాలయానికి.
600 నుంచి 700 మంది దాకా వస్తున్నారు ఈ చిన్న కాలనీకి కూడా. ఇదండి స్వామివారి అమ్మవారి యొక్క విశిష్టత. ఎంత చెప్పినా కూడా తనివి తీరదండి. ఎంతోమంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరి చాలా సంతృప్తిగా ఫీల్ అవుతుంటారు. 108 ప్రదర్శనలు చేస్తారండి 7 వారాల లోపల. వాళ్ళ కోరిక నెరవేరిందని చెప్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి అయినా, సంతాన ప్రాప్తి అయినా, వివాహమైనా. ఇదండి ఈ ఆలయం యొక్క చరిత్ర. నమస్కారాలండి అందరికీ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈ 7 వారాల వెంకన్న స్వామి యొక్క విశిష్టత ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పారు. అలాగే ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు వారి యొక్క ధర్మపరమైనటువంటి కోరికల కోసం రావడం, ప్రతి శనివారం 7 శనివారాలు ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. మొదటి శనివారం సంకల్పం చెప్పించుకొని 11 ప్రదక్షిణలు, అలా 6 శనివారాల వరకు 11, 7వ శనివారం 42 ప్రదక్షిణలు చేసి ఈ 7 వారాలలో చాలామందికి వారి యొక్క కోరికలు నెరవేర్చి ఆ స్వామివారు అనుగ్రహిస్తున్నారు. మా ఆలయంలో ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారికి కళ్యాణం, అలాగే శుక్రవారం అభిషేకము, గురువారం అమ్మవారికి అభిషేకము, ఇవన్నీ కూడా నిర్వర్తిస్తుంటాము. అలాగే ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి, అలాగే శ్రీరామనవమి, అన్ని పండుగలు కూడా చాలా వైభవంగా మా స్వామివారు చేయించుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి నేను 4 సంవత్సరాలు రావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహం చేత ఎంతోమంది భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరగానే చెప్పడం వల్ల నాకు చాలా ఆనందంగా, ఆ స్వామివారి సేవ లభించడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశ.